తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. 3.5 సంవత్సరం పాటు అవమానాలకు పాలై ఆడెక్కడా? ఇక్కడ తప్పండి తప్పండి. ఏంటి మీరు కంప్లైంట్ చేస్తే బెదిరిపోతారనుకున్నారా? ఇలాంటి చాలా చూశాను రా. నేను దిగినటువంటి ప్రతి మెట్టు కూడా కొంతమంది పైకెక్కడం జరిగింది. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. వాళ్ళు పైకెక్కేదానికి ఉపయోగపడడం జరిగింది. నా మనసు విరిగిపోయింది కాబట్టే నేను పార్టీ నుంచి బయట వచ్చా. అది మడిచి దీంట్లో చాలా మంది పాత్రదారులు, సూత్రధారులు ఉన్నారు. కానీ అవమానాలు, నేను పడ్డ కష్టాలు అన్నీ కూడా ఒక్కసారి తలుచుకుంటే మనసు విరిగిపోయే బయట వెళ్ళిపోయారు. వ్యవసాయం నువ్వు పీకేదేంట్రా పిచ్చి కుంక? నేనే మానేస్తున్నాను ఉద్యోగం. మంచితనం, మానవత్వం లేని నీ దగ్గర పనిచేయటం కంటే ఓ గోచి పెట్టుకున్న 4 పందులు పెంచుకున్న గౌరవంగా మనస్సంతో బతకొచ్చు. దీంట్లో ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిన దానివల్ల నేను ఏ విధంగానూ నష్టపోవట్లా. అయిపోయిందయ్యా. చిత్తశుద్ధితో ఈ పార్టీలో నేను ఉన్నంత కాలం నేను పనిచేశాను, మనస్ఫూర్తిగా పనిచేశాను. అటు చూడు బే. భార్య గర్భానికి వైసీపీ నేత విజయసాయి రెడ్డి సుభాష్లే కారణమని అన్నారు. నా మొగుడు నీకెలా నచ్చాడే? వాడిని చూస్తే నాకే మూడ్ రాదు. అక్కడికి నిన్ను చూస్తే మాకేదో వస్తానట్టు. ఇప్పుడు కూడా పార్టీ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాగుండాలనే కోరుకుంటున్నాను. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? కానీ ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం, వాటిని ఏమంటారు, వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. లేకుండా ఉంటే భవిష్యత్ అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. ఎదవ బావాడు చెప్తే వించావాడు. ఈ యొక్క కోటరీకి అనుకూలంగా ఉంటే ఎవరినైనా ఆయనకి పరిచయం చేయాలి, తీసుకెళ్ళాలి అని అంటే ఈ కోటరీ కానీ అంగీకరిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా నయానో భయానో లేకుంటే మంచి మర్యాద లేని ఎదవల్లారా, కూడు కాసపడే కుక్కలా కాళ్ళు పట్టుకోనో చేతులు పట్టుకోనో లేకుంటే ఆర్థికంగా ఏదో ఒకటి చేసో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తారే గాని దేవుడి దగ్గరికి, పూజారులు అదర్వైజ్ దేవుడి దగ్గరికి పంపించట్లా. చిచి, పశువులు కుడి దాగినట్టు తాగుతున్నారు కదరా. ఇంతకాడికి వచ్చేపోయే 4 దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? ఇది జరిగేటటువంటిది. ఓకే, నో యూస్. వాడు విండండి. ఆశీర్వదించండి మాయా. ఈ చెప్పేటటువంటి ఒక నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు, ప్రజలు నష్టపోతారు, పార్టీ నష్టపోతుంది. నా మనసు విరిగిపోయింది. మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక? నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. మంచి చేస్తా నా కొడక, నువ్వు రే నాశనం అయిపోతావురా. కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను. మీ చుట్టూ ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు. మీరు చెప్పిన మిషన్ ఏదైతే ఉన్నదో అది నేను చెయ్యలేను. యాక్చువల్లీ నాకు చేత కాదు. అది మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి.
స్టిల్ నీ ఎంగిల్ తాగేవాడిని, స్టిల్ నీ ఎంగిల్ మెతుకులు తినేవాడిని. అర్థం చేసుకొచ్చావు, బాగుపడతావు, పిచ్చి వెదవా. అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు. ₹1,00,00,000 ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. మీరు నాయకులు, అధినాయకులు, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది. భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి. కానీ విరిగిన మనసు అతకదు కాబట్టి నేను పార్టీ నుంచి వెళ్ళిపోయాను. తిరిగి ఆ పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం నాకు లేదు. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. నేను వేరే రాజకీయ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం లేదు. వీడు ఇక్కడే ఉన్నారా? వాడు వేస్ట్ పదనా, వేస్ట్. ఎవరు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారన్నటువంటి విషయం చెప్పాను. కమ్ములు పత్రబాబు చెప్ప. నేను అదే చెప్పాను, కర్త కర్మ క్రియ 3 కూడా విక్రాంత్ రెడ్డి అనే విషయం చెప్పాను. దొంగ దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా? ఓరెడి అబ్బా పెట్టావు కదరా ఫిట్టింగ్. నేను భయపడ్డానన్నాడు. నేను భయపడలా. భయము అనేటటువంటిది ఈ బ్లడ్లోనే లేదు. భయానికి మీనింగే తెలియని బ్లడ్ రన్. విశ్వసనీయత కోల్పోయానన్నాడు. విశ్వసనీయత కోల్పోలే. మనది పైకి ఆర్భాటమే, అప్పులు కట్టేస్తే ఆస్తులేం మిగలో. ఇదిగో చూడు, ఇదో చూడు, లోన బొక్కల బనియను, పైన సిల్క్ సొక్క. జీవిత భాగస్వాములే విడాకులు తీసుకొని వెళ్ళిపోతున్నారు. జోకులు బాగా వేస్తావే. ఆ 3 యథాతిథిగా అప్పుడు ఎట్టున్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. మా నాయకుల్లోనే మార్పు ఉంది. వేసేసాడు, బాగా వేసేసాడు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.